హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింటూ క్రియేషన్స్. టుడే మన వీడియో వచ్చి దోస ఆవకాయ. ఈ దోసకాయలతో ఆవకాయ ఎలా చేయాలనేది మనం ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. ఏ ఫంక్షన్ అయినా సరే, ఎటువంటి శుభకార్యమైనా సరే దోస ఆవకాయ లేకుండా అసలు మన తెలుగు వాళ్ళ ఇళ్లలో ఏ ఫంక్షన్ జరగదు కదా. సో ఇన్స్టెంట్గా, ఈజీగా, ఎంతో టేస్టీగా చేసుకునే ఈ దోస ఆవకాయని మనం వీడియోలో చూడబోతున్నాం. ఇది ఎంతో ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే మీకు నోరు ఊరుతున్నది కదా. మరి ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ఫస్ట్ దోస ఆవకాయ చేయడానికి మనకి దోసకాయలు ఈ మాదిరి పచ్చిగా ఉండాలండి. పచ్చిగా గట్టిగా ఉండాలి దోసకాయలు. అదే మెయిన్ రీజను. కొన్ని ప్రదేశాల్లో మనకి దోసకాయలు బాగా మెత్తగా పండినట్టుగా ఉంటాయి కదా, అవి సాంబార్ వాటికి బాగుంటాయి, కానీ ఆవకాయకి అయితే అస్సలు బాగుండదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఈ మాదిరి పచ్చి దోసకాయల్ని, గట్టిగా ఉండే దోసకాయని చూసుకోవాలి. ఇలా గట్టిగా ఉన్న దోసకాయలు తీసుకున్నామంటే మనం వాటిని, నేను ఈవేళ ఒక 1/2 kg దోసకాయలు తీసుకున్నానండి. ఆ దోసకాయలు మనం ఫస్ట్ వాటర్లో శుభ్రంగా, పైన ఎటువంటి దుమ్ము గిమ్ము లేకుండా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడిగుడ్డతో బాగా తుడుచుకోవాలి. ఆవకాయలు ఇదేనండి మెయిన్, తడి అస్సలు ఉండకూడదు. తడి లేకుండా బాగా మనం కాయల్ని శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత ఈ మాదిరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తొక్కేసుకుంటేనే బాగుంటుందండి. కొంతమంది తొక్కు తీసేసి కూడా చేస్తుంటారు. ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఆవపిండి తయారు చేసుకుందామా. ఆవపిండి ఎలా చేయాలంటే, నేను ఇక్కడ 100 grams ఆవాల్ని తీసుకున్నాను. పచ్చి ఆవాలేనండి. వీటిని మనం ఎండబెట్టక్కర్లేదు. వాటిని మిక్సీలో బాగా మెత్తటి పిండిలాగా చేసుకోవాలి. పొడిగా ఉండకూడదు. ఆవకాయ మనకి టేస్ట్గా ఉండదు. ఇలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేదాకా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయ మిక్స్ చేసుకోవడానికి మనం ఈ మాదిరి బాగా వెడల్పోయిన పాత్ర ఒకటి తీసుకున్నాము. నేను తీసుకున్న ఇవాళ 1/2 kg దోసకాయలు కరెక్ట్గా 3 కప్పులు ముక్కలు వచ్చాయండి. ఈ క్వాంటిటీకి నేను కొలతలుగా చెప్తున్నాను. 3 కప్పుల దోసకాయ ముక్కలకి 1/2 కప్పు దాకా మిరప్పొడి మనం మిక్స్ చేసుకోవాలి. కరెక్ట్గా ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో, సపోజ్ మీరు గ్లాస్తో తీసుకుంటే సేమ్ మెజర్మెంట్ అనమాట. దానికి 1/2 కప్పు దాకా మనం మిరప్పొడి తీసుకోవాలి. ఇది బయట దొరుకుతుంది కదా మిరప్పొడి, అదేనండి. దాని తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపిండిని కూడా ఒక 1/4 కప్పు దాకా వేసుకోవాలి. అంటే దాదాపుగా 1/4 కప్పు అనమాట. మిగతా పోర్షన్ మనం సాల్ట్ తీసుకొని మిక్స్ చేసుకోవాలండి. అంతేను, వేరే ఏం లేదు. అంటే 1 కప్పులో సగం మిరప్పొడి, 1/4 కప్పు ఆవపిండి, 1/4 కప్పు టేబుల్ సాల్ట్ అనమాట. రాళ్ళ ఉప్పు వేస్తే కరగదండి, అది ఇంకో మెయిన్ విషయం దీనిలో. సో ఈ 3 వేసేసుకొని మనం ముక్కలకి బాగా పట్టేలా ఫస్ట్ చేత్తోనే కలుపుకోవాలి. చేయిలో కూడా ఎక్కడ చెమ్మ ఉండకూడదండి. చెమ్ముడిందంటే ఆవకాయ చెడిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అది. ఇన్స్టెంట్ గా ఇట్టే టక్కని దోసకాయలు అంటే మనం చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం మెజర్ చేసామో అదే కప్పుతో మీరు పప్పు నూనె నమ్ముతారు కదండి, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, లేదా వేరుశనగ నూనె కూడా వాడుకోవచ్చు. ఇదేస్తే రుచి చాలా శ్రేష్టంగా ఉంటుంది. లేదా మీరు ఇంట్లో ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారో అది కూడా వాడుకోవచ్చు. ఆవకాయ అంటే పప్పు నూనె ఫేమస్ అండి. అందుకే ఇది నేను ఇక్కడ పప్పు నూనె యాడ్ చేస్తున్నాను. పప్పు నూనె యాడ్ చేసిన తర్వాత ముక్కలన్నిటికీ బాగా మిక్స్ చేసి బాగా కలిపెట్టేసి ఒకసారి మూత పెట్టేసి ఒక 5 to 6 hours దీన్ని బాగా ఊరబెట్టాలి. ఇది దోసకాయలో కూడా కొంచెం పుల్లగా ఉంటాయండి, కొన్ని పులుపు ఉండదు. అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే లాస్ట్లో ఒక నిమ్మకాయ రసం చూసుకొని యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇవాళ నేను తీసుకున్న దోసకాయలు అయితే కొంచెం పులుపు తగులుతుంది కాబట్టి మీకు నేను దీనిలో పులుపు యాడ్ చేయట్లేదు. చూసారా ముక్కలు ఎంత తెల్లగా ఉన్నాయో. ఇప్పుడు ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం మూత పెట్టేసి ఒక 5 to 6 hours నాననిస్తాము, లేదా ఒక నైట్ అవుట్ అనమాట. రేపు ఫంక్షన్ అంటే ఈ రోజు నైట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం అంటే పక్క రోజుకి కరెక్ట్ గా ఉంటుంది. వావ్, ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే అలాగే నోరూరిపోతుంది. ఇట్లా రెడీ అయిపోయిన దోసకాయని మనం వేడి అన్నం కానీ కలుపుకొని తిన్నామంటే ఆహా ఎంత బాగుంటుందో తెలుసా. ఇలా రెడీ అయిపోయిన ఆవకాయని మనం బాగా ఒకసారి ఉప్పు కారం పట్టేటట్టుగా మిక్స్ చేసేసుకొని ముక్కల కంటికి, చూసారా ముక్కలన్నీ ఎంత బాగా తెల్లగా కనిపిస్తున్నాయో గట్టిగా. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ మనం దీన్ని రెడీ చేసి పెట్టుకొని స్టోర్ చేసేసుకున్నామంటే దాదాపు 1 month అయినా సరే మీకు చెడిపోదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఖచ్చితంగా 2 months పైనే ఉంటుంది. కానీ దోస ఆవకాయని మాత్రం ఏ రోజు కా రోజు, అంటే మనం ఈరోజు చేసుకున్నామంటే రేపు కానీ తిన్నామంటే ఆ టేస్టే అద్భుత, అంత బాగుంటుంది అనమాట. నేను ఇలా రెడీ చేసిన ఆవకాయని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసి మనం ఎత్తి పెట్టేసుకున్నామా. ఏ ఫంక్షన్ అయినా సరే ఈ దోస ఆవకాయ లేకుండా ఫంక్షన్లు జరగవు కదా. చూసారు కదా ఎంతో ఈజీ ప్రాసెస్లో ఈరోజు నేను మీకు దోస ఆవకాయని
చూపించాను కదా, మరి రేపు ఇంకొక కొత్త ఆవకాయతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మరి నచ్చిందా మీకు ఈ వీడియో? మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ డియర్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇంకొక వీడియోలో నేను కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్. బై.